కాకినాడ జిల్లా పెద్దాపురంలో నూతన తపాలా భవనం ప్రారంభోత్సవం రాజోలు నుండి వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం నూతన భవనం వద్ద శిలాఫలకం ఆవిష్కరించి భవనం ప్రారంభించిన ముఖ్య అతిథులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి సభ్యురాలు కార్రి పద్మశ్రీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతయారు, కాకినాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ డిఎస్యు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు వచ్చేసిన చాలామంది పౌరులు, అలాగే అధికారులు, ప్రెస్ అందరికీ కూడా నమస్కారం చేయాలి. చాలా సంతోషం. పెద్దాపురంలో అన్ని ఆఫీసులు కూడా నిర్మాణం చేసాం. కొత్త ఆఫీస్ వచ్చింది. పోస్ట్ ఆఫీస్ కూడా నిర్మాణం చేయడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా లక్ష్యం ఏంటంటే అన్ని ఆఫీసులు కూడా కొత్త ఆఫీసులు రావాలి, మంచి ఆఫీసులు రావాలి, అన్ని ఆఫీసులు పూర్తవ్వాలని అందులో ప్రత్యేకంగా మరి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇలా మాకు మంచి బిల్డింగ్ 1,70 లక్షలతో నిర్మాణం చేసినందుకు ప్రత్యేకంగా తెలియజేయాలి. అలాగే పోస్టల్కి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, తపాలా శాఖ మరి పూర్వశాఖ బ్రిటిష్ కాలంలో పెట్టింది. 170 సంవత్సరాలు అయింది. అది 1,50,000 శాఖలతోటి పోస్ట్ ఆఫీస్ ఇలా దేశవ్యాప్తంగా ఇలా నడుస్తుంది. మొదట్లో ఓన్లీ ఉత్తరాలతో ప్రారంభమైన ఈ శాఖ తర్వాత డిపాజిట్ల దాకా వచ్చింది. డిపాజిట్కి వచ్చి ఇప్పుడు అంతా కూడా బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుందో అంతా కూడా అలా ఆ టైప్లో ఇదంతా కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ అన్ని సేవలు కూడా మన బ్యాంక్ ఎలా చేస్తుంది, ఇది కూడా అలా చేస్తుంది. మెయిన్ మన పోస్టు అది తగ్గిపోయినాయి. మనకి ఏదైతే సేవలు అందించాలన్నదో ఉత్తరాలు అన్నది తగ్గింది. పాలసీ ఖరీదు బాగా పెరిగింది, డిపాజిట్లు బాగా పెరిగింది, బ్యాంకింగ్గా మారింది. అంటే ఇలా పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా మార్మల్ ప్రాంతం. ఎందుకంటే ఇలా బ్యాంకు కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. కానీ పోస్ట్ ఆఫీసు మారుమూల గ్రామాలు, 10 గ్రామాలు, వీటిలో 2 గ్రామాలకు, 3 గ్రామాలకు, 1 గ్రామాలకు ఇక పోస్ట్ ఆఫీస్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారికి, అలాగే తులసి మంగతయారు గారికి, ఆంధ్రప్రదేశ్ చైర్మన్, అలాగే ఎస్పీఎస్ నాగేశ్వర రెడ్డి గారికి నమస్కారం తెలుపుకుంటూ అందరికీ కూడా ఇండియా పోస్ట్లో నూతన బిల్డింగ్ ఓపెనింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఇండియా పోస్ట్ అనేది ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మన దేశంలో. అంటే ఇండియా పోస్ట్ మనం ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ట్రింగ్ ట్రింగ్ అనే శబ్దంతో ఎప్పుడు మన వీధిలోకి ఒక పోస్ట్ మ్యాన్ కానీ పోస్ట్ మాస్టర్ కానీ వచ్చి మనకు ఒక మెసేజ్ ఇస్తారా, లేదంటే మనకు ఒక మనీ ఆర్డర్ వస్తుందా అనే ఎన్నో కళ్ళు ఎదురు చూపులు చూసేవి. అంటే అంతర చరిత్ర మనకి ఇండియన్ పోస్ట్ ఉన్నది. ఆ సర్వీసెస్ కూడా అండి మీరు చూడండి, అప్పట్లో పోస్ట్ మ్యాన్ ఒక సైకిల్ మీద వచ్చారంటే ఆ సర్వీస్ అందించడానికి ఎంత కష్టం పెట్టారో అన్నది కూడా ఆలోచించాలంటే ఫస్ట్ స్టెప్ మనం ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్ట్ కార్డ్ కానీ, ఒక ఇంగ్లాండ్ లెటర్ కానీ, ఒక మనీ ఆర్డర్ కానీ మనం ఇచ్చి వచ్చేస్తాం. కానీ అక్కడి నుంచి పడే కష్టం చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ చాలా సిబ్బంది, మనకు అప్పుడు టెలిఫోన్స్ అయినా లాంటివి లేవు. ఆ లేనప్పుడు ఒక టెలిగ్రామ్ మనం ఒక వేరే